ఇక ఎస్సీ వర్గీకరణకు కంకణబద్ధుడైన సీఎం రేవంత్ రెడ్డి దళితుల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సింగ్రావు అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఆలోచన ఇంతవరకు ఏ పార్టీ నాయకులకు రాలేదు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తీసుకువచ్చి అమలు చేసేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నించి ఎస్సీ వర్గీకరణ చేసినందుకు దళితులు జీవితకాలం రుణపడి ఉంటారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బడ్జెట్లో కూడా అన్ని వర్గాల ప్రజలకు సమన్వయం జరిగే విధంగా బడ్జెట్ రూపొందించిన కాంగ్రెస్ పార్టీని చూసి ఓర్వలేని కొన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీపై రేవంత్ రెడ్డిపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే వారికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారు అంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సింగ్రావుతో మా 1TV బ్యూరో చీఫ్ ప్రణయ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులంతా కూడా ఉత్సవాలు చేస్తూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా ఈ సంవత్సరం 2025-26 సంవత్సరానికి సంబంధించినటువంటి ఆర్థిక బడ్జెట్తో పాటుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి విషయంలో కూడా కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై అసలు కాంగ్రెస్ నేతలు ఏమనుకుంటా ఉన్నాం. మనతో పాటుగా నర్సింగ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నర్సింగ్ గారు, ఏంటి అసలు ఈరోజు బడ్జెట్కి సంబంధించిన అంశం కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విషయం కావచ్చు, మొదటగా బడ్జెట్కి సంబంధించి ఈరోజు బడ్జెట్ మీరు అందరూ చూశారు. సో బడ్జెట్ విషయంలో మరి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కాంగ్రెస్ చేసింది కరెక్ట్ బడ్జెట్ అయినా, మరి బీఆర్ఎస్ నాయకులు మాత్రం కేవలం ఇది ఏకగ్రీవంగా ఒక కాంగ్రెస్ పార్టీకి ఇది కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ అనే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడతాం. ఈరోజు ముందుగా రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముందుగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి మీ ఛానల్ ద్వారా కృతజ్ఞతలు తెలుపుతూ, ఈరోజు ఏదైతే బట్టి విక్రమార్క గారు నిండు శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చాలా ప్రధానమైనటువంటి బడ్జెట్. అన్ని వర్గాల పేద ప్రజలకు అనుసంధానంగా అందరికీ ఉపయోగపడే బడ్జెట్ అది. ఎందుకంటే ప్రతిపక్షాలు ఎప్పుడు బురద జల్లే కార్యక్రమం పెట్టుకుంటాయి, అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ. మేము ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చెప్పిందే ఎస్సీ వర్గీకరణ పైన కానీ, బీసీలకు 42% రిజర్వేషన్ కానీ ఏ ముఖ్యమంత్రి చేసిండండి? గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. కేసీఆర్ గారు ఒకానొక టైంలో నిండు శాసనసభలో ఎస్సీలతో ఏమి కాదు, ఎస్సీ వర్గీకరణ ఎవరితో కాదండి అన్న దాఖలాలు ఉన్నాయి. ఎస్సీ ముఖ్యమంత్రిని చేస్తా అని, దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చేయలేకపోయాడు. కాబట్టి ఈరోజు చూడండి, రాష్ట్రంలో ఈరోజు 80% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఈరోజు నిండు పండుగ చేసుకునే వాతావరణం ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. కాబట్టి నేనేమంటున్నానంటే 42% బీసీలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుండి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఎవరు చేయలేని విధంగా ముఖ్యమంత్రి గారు చేశారు. కాబట్టి అందరం అన్ని వర్గాల ప్రజలు మనం అక్షరాభ్యతగా చెప్పే కార్యక్రమం పెట్టుకున్నాం. ఎస్సీ వర్గీకరణ చూడండి, ఎస్సీలకు 30 సంవత్సరాల నుండి అహర్నిశలు కష్టపడి ఎంతోమంది ఉద్యమాలు చేస్తూ, కళాకారులు వాళ్ళకు ఉన్న పాటలు పాడుతూ కార్యక్రమాలు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయే విధంగా తీసుకొస్తే దానికి స్పందించి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా చక్కటి నిర్ణయం తీసుకుంటూ నిండు సభలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదపరిచినందుకు కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన ఉంటుంది. మా ముఖ్యమంత్రి గతం ఎప్పుడైనా మేము చెప్తాం, రేవంత్ రెడ్డి గారు పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అండగా ఉంటాడని. మేము కూడా ఆయనకు భవిష్యత్తులో కూడా అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు వెనువంటూ ఉండి, మేము చూడండి గతం నుండి జెడ్పీటీసీ నుండి ముఖ్యమంత్రి దాకా మా ఎస్సీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఆయన స్పీచ్లలో చెప్తాడు. ఖచ్చితంగా ఆయన ఏ మీటింగ్ ఉన్నా కూడా వాళ్ళు లేని నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు బీజేపీ విషయానికి వస్తే బీసీ ముఖ్యమంత్రి అని మోడీ గారు ఏదో బాబాటంగా ప్రకటిస్తూ ఉంటాడు. అక్కడ దాకా ఎందుకు పోతారండి మీరు? తెలంగాణ రాష్ట్రంలో బీసీ అధ్యక్షుని, రాష్ట్ర అధ్యక్షుని, బీసీ అధ్యక్షుని చేస్తాను, ఇంకా కిషన్ రెడ్డిని కొనసాగిస్తున్నావు కదా.
సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం నిజంగా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన బడ్జెట్ అందరికీ కూడా ఈక్వల్గా కనిపిస్తూ ఉంది. ఈరోజు కావాలని అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రెండు కూడా బురదజల్లే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ మీద చేస్తూ ఉంది. ఈరోజు ఎస్సీ వర్గీకరణ బిల్లు కంప్లీట్గా దేశంలోనే ఎక్కడ జరగలేదు. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి